2024 నవంబర్ 24వ తేదీన ఆదివారం రోజు కాపు తెలగ ఒంటరి సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవంలో ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్ వారిచే లయన్స్ క్లబ్ విశ్వాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయులతో పాటు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్, దొరరాజు, చైర్మన్ ఆయిల్ మిఠాయ్, అల్లం నాగేశ్వరరావు, డాక్టర్ బొగ్గు సురేష్, డాక్టర్ పెండెం కృష్ణకుమార్, డాక్టర్ రామ్మోహన్ నాయుడు, డాక్టర్ విజయరంగ, డాక్టర్ నరేష్, శ్రీసారంగపాణి, అలాగే వనస్థలిపురం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మార్కండేయులు 153వసారి రక్తదానం చేయడం మాకు సంతోషంగా ఉందన్నారు. మేమందరం ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు యువతకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని చెప్పారు. నేను నా కాలేజ్ ఇంటర్మీడియట్ డేస్ నుంచే నా సీనియర్స్ మోటివేషన్తో రక్తదానం అనేది మంచి దానంగా నమ్మిన వ్యక్తిగా రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి, ఒక్కొక్కసారి 2.5-3 నెలలు అవ్వకముందు కూడా రక్తదానం చేసి ఇయర్లీ 5 టైమ్స్ చేసిన ఇయర్స్ కూడా ఉన్నాయి. ఈ రోజుకి నేను 153వసారికి రీచ్ అవ్వగలిగాను రక్తదానంలో. అనేది రెగ్యులర్గా ఆపదలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడే దానం, ప్రాణదాతగా మారే అవకాశం మనకి దేవుడిచ్చిన అవకాశంగా భావించి, అలాగే 3 ప్రాణాలు కాపాడటం అనేది ఎంత గొప్ప విషయమో, దానికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ రక్తదానం ఇవ్వడం వల్ల మన ఆరోగ్యము, ఆయుష్ను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మనకి ఎన్నో రకాల మలినాలు రక్తంలో ఉన్నవి కూడా శుద్ధి అవి మన ఆరోగ్యం కూడా, హుషారు కూడా, ఆయుష్ కూడా పెరుగుతుందని నమ్మే వ్యక్తిగా, ఒక మెడికల్ పర్సన్స్గా 5,000 మంది యూత్ పైగా రెగ్యులర్గా డొనేట్ చేయాలని మోటివేషన్ ఇచ్చి వాళ్ళు 5,000 మంది వాళ్ళ రెగ్యులర్ నాలాగానే 10-15 సార్లు రక్తదానానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లైఫ్ టైం కంటిన్యూ చేస్తారని కంటిన్యూస్ ఫాలోఅప్లో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాను.